హలో అందరికీ, ఇవాల్టి మార్నింగ్ బ్లాగ్ ఇది. ఈరోజు అయితే బియ్యపు రొట్టె అయితే చేసేస్తున్నాను. ఇవాళ నేను కొద్దిగా లేటుగా లేచాను. ఇంకా టెంపుల్కి అది వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయింది. అందుకే ఈ పిండి కలపడం అవంతా షూట్ చేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి సపరేట్గా ఎలా చేయాలని క్లియర్ వీడియో పెడతాను. ఇంకా ఇవాళ లంచ్లోకి చుక్కకూర చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ ఇంకా ఒకటే కడాయిలో పని అయిపోతుందని ఫస్ట్ ఇది అయితే వేయించుకుంటున్నాను. ఇది కూడా సపరేట్ వీడియో క్లియర్గా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఇదైతే వేగిపోయింది. ఇవన్నీ తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ గోంగూర పచ్చడిలాగే ఉంటుంది టేస్ట్. ఇంకా అదంతా అయిపోయాక సేమ్ అదే కడాయిలో బియ్యపు రొట్టెలోకి ఇంకా పచ్చి కొబ్బరితో కర్రీ అయితే వేస్తున్నాను. ఈ కర్రీ అయితే డీటెయిల్ రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఈ కర్రీ చేస్తూనే ఇంకా ఈ రొట్టెలు ఎంతవరకు కాలాయని చూస్తున్నాను. ఇలా ఒక సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ కూడా కాల్చి తీసుకోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్లోకి అయితే పచ్చి కందులతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లోనే బాగా దొరుకుతాయి మార్కెట్లో పచ్చి కందులు. అన్నీ దొరుకుతాయి ఈ జనవరి డిసెంబర్ మూమెంట్లో. పచ్చి బఠానీలు, కందులు, అనపకాయలు, అలసందలు ఇలాంటివన్నీ మనకు దొరికినప్పుడు మనం తినాలి. హెల్దీ ఏ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో తినాలి మనము. ఇంకా ఈ కర్రీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ కర్రీ ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేసేయండి. ఇంకా ఇది ఉడికేటప్పుడైతే చట్నీ వేసేసుకున్నాను. ఇంకా చట్నీని కూడా బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా ఇవాళ లంచ్ అయితే సింపుల్గా రైస్, ఈ చుక్కకూర చట్నీ, కందులతో కర్రీ. ఇంకా టెంపుల్లో అయితే ఇలా అలంకరించారు. ఇలాంటి సింపుల్ బ్లాగ్స్ కోసం అయితే నన్ను ఫాలో అవ్వండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.